వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమిశ్రగూడెం నంగాలమ్మ తల్లికి ఆషాఢం చీర సారెను సమర్పించిన మహిళా భక్తులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామదేవత శాంతిప్రదాతి నంగాలమ్మ అమ్మవారికి గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చీర సారే సమర్పించిన తీరు చూపరులను విశేషంగా ఆకర్షించింది. సమిశ్రగూడెం గీతా మందిరం నుండి ప్రారంభమైన ఆషాఢం సారే సన్నాయి డప్పులతో కోలాటాల మధ్య ముత్తైదువులు ఆషాఢం సారెను తీసుకుని గ్రామ సంచారం చేస్తూ సోమాలమ్మ అమ్మవారు, పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయాల మీదుగా నందిబొమ్మ సెంటర్ వినాయకుడి గుడి వద్దకు చేరుకొని అక్కడి నుండి సమిశ్రగూడెం గ్రామదేవత శ్రీ నంగాలమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి ఆషాఢం చీర, సారే, పసుపు, కుంకుమ, పూలు, వివిధ రకాల పళ్ళు, స్వీట్లు అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో సమిశ్రగూడెం గ్రామ మహిళలు లలితా పారాయణం చేస్తూ అమ్మవారిని దర్శించి తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోవర్ధన సాయిబాబా, గ్రామ కమిటీ సభ్యులు కస్తూరి వీరప్రసాద్, దాపర్తి రామకృష్ణ, గారపాటి ప్రసాద్, గజ్జారపు శ్రీనివాస్, దాపర్తి భానుగురుస్వామి, మద్దుకూరి శ్రీను, దాపర్తి కిషోర్, కోడూరి జయగురుస్వామి, గంధం అంజిబాబు, ఉండవల్లి సుబ్బారావు, చెరుకూరి వల్లభరాయుడు, కానూరి చంద్రశేఖర్, కస్తూరి సత్యనారాయణ, దాపర్తి సత్యనారాయణ, మెడికల్ షాప్ శ్రీనివాస్ మరియు సమిశ్రగూడెం గ్రామ ముత్తైదువులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఖాళీ రోడ్ నడిచినా అడ్డు తప్పకుండా ఇచ్చారా మీ బయటకి వెళ్ళిపోండి నేను అదే చేస్తాను వాడు వచ్చేస్తాను మన దగ్గర గొడవపోతే నడిచండి బయట అదే చంద్రపత్రణ్యం నూతన వాహనం గంట కొట్టమనండి గంట కొట్టమనండి గంట గంట కొట్టండి గంట వెళ్ళచ్చు తీసావా మహాకాళి మహాలక్ష్మి పరమేశ్వరి మంగళమ్మ మంగాళమ్మ తల్లి సమిశ్రగూడెం శ్రీ గ్రామదేవత చల్లని తల్లి మరి కోరిన కోరికలు తీర్చే మరి అమ్మవారు సమిశ్రగూడెం గ్రామ ప్రజలందరినీ కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా గ్రామ ప్రజలందరినీ కూడా ఆయురారోగ్యాలతో ఉండేలాగా చూసే ఆ గ్రామదేవత నంగాలమ్మ తల్లి ఈ రోజున ఆషాఢ మాస సందర్భంగా ఆషాఢ సారి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గ్రామంలో ఉన్న ముత్తైదువులు మహిళామణులు అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా మరి యొక్క ఆషాఢ సారి కార్యక్రమంలో పాల్గొని మరి మొదట సమిశ్రగూడెం గీతామందిరం దగ్గర నుంచి ఊరేగింపుగా మరి ఎవరెవరు ఏర్పాటు చేసుకున్న ఆ సారి పదార్థాలన్నింటినీ కూడా వారే మరి తీసుకుని సీతారామచంద్ర స్వామి రామాలయం మీదుగా అలాగే సోమాలమ్మ తల్లికి కూడా మరి నైవేద్యం సమర్పించి అక్కడి నుంచి పుంతలో ముసలమ్మ దగ్గరికి కూడా వెళ్ళి ఆ తల్లికి కూడా నైవేద్యం సమర్పించి అక్కడి నుంచి మరి సమిశ్రగూడెంలో పురాతనమైన మరి వినాయక దేవాలయం ఆ వినాయకుడికి కూడా ప్రసాదం సమర్పించి అక్కడి నుంచి గ్రామదేవత నంగాలమ్మ దగ్గరికి ఇచ్చేసి మహిళామణులు అందరూ కూడా వారు తెచ్చిన ఈ సారిని అమ్మవారికి సమర్పించి మరి ఈ రోజున లలితా సహస్రంతో అమ్మవారికి ఎంతో భక్తిపూర్వకంగా సంకీర్తనలు చేస్తూ ఈ రోజున అమ్మవారికి సమర్పించారు. ఈ యొక్క నంగాలమ్మ తల్లి ఈ సమిశ్రగూడెం గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకు గ్రామ దేవతగా ఉండటం ఈ యొక్క ప్రాంతం యొక్క విశేషత. ఈ తల్లే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో గ్రామాల్లో గ్రామ దేవతగా ఉంటూ అద్భుతంగా మరి అందరినీ కూడా చల్లని తల్లి చల్లగా చూస్తుంది. ఈ ఆషాఢ మాస కార్యక్రమంతో గ్రామ ప్రజలందరికీ కూడా ఆ తల్లి చల్లటి దీవెనలు ఇచ్చి ఆయు ఆరోగ్యాలని సౌభాగ్యాన్ని కలగజేసి మహిళామణులందరికీ కూడా మరి చల్లని తల్లిగా ఉండే ఆ గ్రామ దేవతకి ఈ రోజున ఎంతో విశేషంగా మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా ఆ తల్లి ఆశీర్వాదాలను ఉండాలని కోరుకుంటూ జై నంగాలమ్మ తల్లి, జై నంగాలమ్మ.
జై నంగాలమ్మ తల్లి. అందరికీ నమస్కారం. మాది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సంసిరిగూడెం. మా గ్రామ దేవత నంగాలమ్మ తల్లి. నా పేరు వీర వెంకట నాగకుమారి. సంసిరిగూడెం. మేము అమ్మవారికి ఈ రోజు సారి తీసుకొస్తున్నాం. అమ్మ తల్లి మా గ్రామ ప్రజలందరినీ అందరినీ కూడా చల్లగా చూడాలని మేమందరం కూడా అమ్మవారికి నంగాలమ్మ తల్లికి సారి తీసుకుని అలా సోవాలమ్మ తల్లిని దర్శించుకుని కుందల ముసలమ్మ తల్లిని దర్శించుకుని అలా వినాయకుడిని దర్శించుకుని మా ఊరు ముత్తైదువులంతా ప్రజలందరూ కూడా నంగాలమ్మ గుడి దగ్గరికి వచ్చి మా అందరికీ కూడా మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అన్ని ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మ చల్లగా ఆవిడ ఆశీస్సులు ఇచ్చి మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అందరినీ కూడా చల్లగా కాపాడాలని ఆ నంగాలమ్మ తల్లిని మేము కోరుకుంటున్నాం.